ఆయిల్ బాండ్స్ అంటే ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ అవి ఎందుకు ఇష్యూ చేసింది? ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది? బీజేపీ గవర్నమెంట్ చెప్తున్నట్టు నిజంగా ఆయిల్ బాండ్స్ వల్లే మనం ఎంత హయ్యర్ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుందా? ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ ప్రైజెస్ ని ఆర్టిఫిషియల్ గా తగ్గించి వరల్డ్ మార్కెట్ లో పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తక్కువ ప్రైస్ కే పెట్రోల్ ప్రొవైడ్ చేస్తుందని ప్రజలను నమ్మించడానికి చేసిన ఒక స్కీమే ఆయిల్ బాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెట్రోల్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకుందాం. కానీ గవర్నమెంట్ పెట్రోల్ ని 50 రూపీస్కే ప్రజలకు అమ్మని ఆయిల్ కంపెనీస్ కి చెప్తుంది. మిగిలిన 50 రూపీస్ ని నేను ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ తో పాటు నీకు పే చేస్తానని చెప్పి ఆయిల్ కంపెనీస్ కి బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఇలా ఇష్యూ చేసిన బాండ్సే ఆయిల్ బాండ్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ 2005 టు 2010 అంటే 5 years లో ఎన్ని ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసిందని తెలిస్తే షాక్ అవుతారు. అక్షరాల 1,34,000 కోట్లు. మన సొసైటీలో పెట్రోల్ అండ్ డీజిల్ పై డిపెండ్ అవని ఇండస్ట్రీ అంటూ లేదు. వీటి ప్రైస్ పెరిగితే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే గ్రాసరీస్, వెజిటేబుల్స్, మిల్క్, మెడిసిన్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లాంటి వాటిపై ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల అన్ని నిత్యావసర వస్తువుల కాస్ట్లు పెరుగుతాయి. ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇవన్నీ జరిగితే ప్రజలు ఓటు వేయరు, పవర్ పోతుంది. అలా జరగకూడదని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఆయిల్ బాండ్స్ ని ఇష్యూ చేసింది.